యాతలకుంట టన్నెల్ పనులు వేగవంతం చేయాలి. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు. సీతారామ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంట వద్ద జరుగుతున్న సీతారామ టన్నెల్ ట్రంక్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన వచ్చే 15 రోజుల్లో స్ట్రక్చర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే జిల్లాలో గోదావరి జలాల వినియోగం సాధ్యమవుతుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. శ్రీరాములు నడిచిన ప్రాంతం కావడంతో దీనికి సీతారామ ప్రాజెక్టుగా పేరు పెట్టినట్లు చెప్పారు. సీతారామ ప్రాజెక్టులో 4 పంప్ హౌస్లు ఉండగా 3 ఇప్పటికే పూర్తయ్యాయని, ఈ ఏడాదిలో 4వ పంప్ హౌస్ పూర్తయితే అసరావుపేట వరకు గోదావరి జలాలు జరుగుతాయని వెల్లడించారు. గత ప్రభుత్వం యాతలకుంట టన్నెల్ పనులను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ ప్రాజెక్టు పనులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ను 6 నెలల్లో పూర్తి చేసినట్లు, వైరా ద్వారా సుమారు 1.5 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. యాతలకుంట జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే మరో 1.5 ఎకరాలకు నీరు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. మట్టి తొలగింపు పనుల కారణంగా ఆలస్యం జరిగినప్పటికీ లేకపోతే పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. వర్షాకాలంలోనే యాతలకుంట టన్నెల్ ద్వారా గోదావరి జలాలను బేతుపల్లి చెరువుకు తరలించేగా లైనింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు నాటికి లైనింగ్ పనులు తప్పనిసరిగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రజల జీవితకాల కల నెరవేర్చడమే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే రైతులతో స్వయంగా మాట్లాడి భూసేకరణకు పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది ఆలస్యమైనప్పటికీ ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూడా అనుకున్న సమయానికి పూర్తి చేశారు. అది ఆ ఆలస్యం లేకపోయి ఉంటే ఇప్పుడు లైనింగ్ తోటి పాటు మొత్తం కంప్లీట్ అయ్యాయి. నిన్నటితోటి 2 పక్కల నుంచి కూడా, ఇంతకుముందు ఒక పక్క నుంచే చేయాల్సి వచ్చేది పని. నేను ఏజెన్సీని, డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి 2 పక్కల నుంచి వేసుకుంటారండి, త్వరగా అవుతుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం వలన వీటన్నిటిని 2 పక్కల నుంచి కూడా తీసుకుంటూ వచ్చారు. నిన్న మధ్యాహ్నానికి, మన సాయంత్రానికి ఆ 2 భాగాలు మీరు చూశారు, అక్కడ కలిపేశారు. టన్నెల్ త్రూ అయింది. ఈ రాత్రి కల్లా అక్కడ కూడా గట్టర్స్ బిగించేసి అక్కడ కూడా కాంక్రీట్ గట్టర్స్ తోటి అది కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే దాన్ని లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏజెన్సీ తోటి తర్వాత డిపార్ట్మెంట్ మాట్లాడి ఎంత త్వరగా ఆ లైనింగ్ పూర్తి చేస్తే గోదావరి జలాలు సత్తుపల్లి యాతలకుంట ట్రంక్ ద్వారా బేతుపల్లి చెరువుకి, సత్తుపల్లి వేషకాంత చెరువుకి ఈ వర్షాకాలం సీజన్లోనే తీసుకెళ్లాలనేది నా ఆకాంక్ష. కాబట్టి డిపార్ట్మెంట్ని, ఏజెన్సీని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి పడ్డ కష్టానికి ప్రభుత్వం ఆర్థిక పరంగా కూడా సమయానికి ఆదుకోకపోయినా కూడా నా ఒత్తిడితోటి పనులు పూర్తి చేసినటువంటి వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా మా జిల్లా కలెక్టర్లో చాలా భాగం పూర్తి చేశారు. దీని మొత్తానికి మెయిన్ కెనాల్కి కావాల్సింది 11,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి కాలువ తవ్వడానికి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ తవ్వడానికి ఇంకొక 11,000 ఎకరాలు కావాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీని కూడా ముఖ్యమంత్రి గారు మొన్న రివైజ్ అప్రూవ్ చేయడం వలన ఇది నాకు తెలిసి 3,300 కోట్లు డిస్ట్రిబ్యూటరీస్ అంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, పైసలు ఇవ్వలేదు, ఎస్టిమేట్స్ కూడా వేయలేదు. మనం మెయిన్ కెనాల్ వరకు